ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. సంజయ్ని కాపాడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలు అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బాలుకి అయితే మౌనిక గురించి ఒక పీడకల అయితే వస్తుంది. మౌనిక ప్రమాదంలో ఉన్నట్టు కల రావడంతో అప్పుడే ఇక ఒక్కసారి ఉలిక్కిపడి పైకి లెగుస్తాడు బాలు. పక్కనే ఉన్న మీనా ఏమైందండి, ఎందుకలా ఉలిక్కిపడి పైకి లేచారు అని అడుగుతూ ఉంటే ఏం లేదో, నాకు మౌనిక గురించి ఏదో పీడకల వచ్చింది మీనా అని అంటూ ఉంటాడు బాలు. ఇలా తెల్లవారుజామున కూడా అయ్యింది. తెల్లవారుజామున కలలు వస్తే అవి జరుగుతాయని అంటారు కదా, నాకేంటో మౌనిక విషయంలో చాలా భయంగా ఉంది, తను అక్కడ ఏ ప్రమాదంలో ఉందో అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక బాలు అన్న మాటకి మౌనికకి ఏ ప్రమాదం ఉండదండి, మీ భయం అంతే, అయినా రేపు ఫోన్ చేసి నేను తనని గుడికి రమ్మని చెప్తాను అని మీనా అంటూ ఉంటుంది. అవును మీనా, నువ్వు చెప్పింది కరెక్టే, ఒక్కసారి తనని చూస్తే నా బాధంతా తీరిపోతుంది అని బాలు అంటూ ఉంటాడు. ఉదయం నిద్ర లేవంగానే మౌనికకి ఫోన్ చేస్తుంది మీనా. నువ్వు అర్జెంటుగా గుడి దగ్గరికి రా అని చెప్తుంది. ఏమైంది వదినా అని అడుగుతూ ఉంటుంది మౌనిక. ఏం లేదు, మీ అన్నయ్య నీ గురించి చాలా భయపడుతున్నారు, నిదట్లో కూడా ఉలిక్కుపడి లేచి మౌనికకి ఏమీ జరగకూడదని చాలా భయపడుతున్నారు. ఒక్కసారి నువ్వు మీ అన్నయ్యకి వచ్చి కనపడితే ఆయనకి ఎటువంటి దిగులు ఉండదు మౌనిక, వస్తావు కదా, మనం రెగ్యులర్గా వచ్చే దేవాలయానికి రా అని అంటూ ఫోన్ పెట్టేస్తుంది. సంజయ్ వచ్చాడని తెలుసుకొని మీనా అయితే అప్పుడే ఇక వెంటనే మౌనిక కూడా ఫోన్ కాల్ కట్ చేస్తుంది. ఇక ఫోన్ కాల్ కట్ చేసిన తర్వాత ఎవరని అడుగుతూ ఉంటాడు సంజయ్. ఎవరూ లేరు, రాంగ్ నెంబర్ అని అంటూ ఉంటుంది మౌనిక. తర్వాత ఇక సంజయ్ని అడుగుతూ ఉంటుంది, మనం గుడికి వెళ్ళొద్దామని అంటూ ఉంటే, గుడికి మన్నేముగా వెళ్ళింది, వెళ్తే నువ్వెళ్ళు, నేను వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటాడు సంజయ్. అయితే తర్వాత మౌనిక ఒంటరిగా గుడికైతే వెళ్తుంది. మౌనిక నిజంగానే గుడికి వెళ్తుందా అని అనుమానం వస్తుంది సంజయ్కి. తను కూడా వెనకాలే వెళ్తాడు. అప్పుడే కొంతమంది రౌడీలు సంజయ్ని చూసి, నీలకంఠం కొడుకు పక్కన ఎవరూ లేకుండా ఒంటరిగా వెళ్తున్నాడన్నా అతన్ని ఫాలో అవ్వి లొకేషన్ పెడతాను, వెంటనే వచ్చని కొంతమంది రౌడీలు అయితే చెప్తూ ఉంటారు. తర్వాత మౌనిక వెళ్ళి బాలు మీనల్ని కలుస్తుంది. నువ్వు మీ అన్నయ్యని కలవడానికి వచ్చావా, నా దగ్గర మాత్రం రాంగ్ నెంబర్ అని అబద్ధం చెప్తావా అంటూ వాళ్ళు వెనకాలే ఫాలో అవుతూ వచ్చిన సంజయ్ అయితే బాలు చూస్తుండగానే మౌనిక చంప పగలగొడతాడు. ఇక మౌనిక ఒక్కసారి షాక్ అయిపోతూ నువ్వు వెళ్ళన్నయ్యా అని అంటూ ఉంటుంది. లేదమ్మా, ఈ దుర్మార్గుణ్ణి నేను ఈరోజు చంపకుండా ఉండను అని బాలు అంటాడు. ఇంతలో రౌడీలు వచ్చి సంజయ్ని తీసుకువెళ్ళిపోతూ ఉండగా అప్పుడే ఇక రౌడీలతో ఫైట్ చేసి సంజయ్ని కాపాడుతాడు బాలు. ఇక సంజయ్ని బాలు కాపాడేసరికి అప్పుడే ఇక సంజయ్ అయితే బాలుతో అంటూ ఉంటాడు, నీ చెల్లిని ఎంత చిత్రవద చేసినా నీతో ఒక్క మాట కూడా నా గురించి చెడుగా చెప్పలేదు, పైపెచ్చి నీ మంచితనాన్ని నీకు చెల్లెల మీద ఉన్న ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను అని అంటూ ఉండగా ఒక్కసారి మరొక రౌడీ వచ్చి బాలుని సంజయ్ని కత్తితో పొడుస్తూ ఉండగా బాలు అడ్డుకుంటాడు. ఇక ఆ కత్తి కాస్త బాలుకి గుర్చుకుంటుంది. ఇక బాలుని తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.